నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గుజరాత్ లో ఘన విజయంతో కాషాయ దళం సంబరాలు. బాణాసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్న నగర బీజేపీ నాయకులు. కిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన శశికళ. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఘటన. బస్తీల సుస్థిని పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు. సూర్యాపేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. బీసీల పేరు ఎత్తే అర్హత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏపీ ప్రభుత్వంపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచిన్నబాబు విమర్శలు. గుజరాత్ లో ఘన విజయంతో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ నందు బాణాసంచ పేల్చి మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఇరుక్కుని శశికళ అనే విద్యార్థి మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. షీలానగర్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీలో 6వ నెంబర్ రూమ్ లో ఆమె చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఎంతో శ్రమించి రైల్వే సిబ్బంది కాపాడిన ఫలితం లేకపోయింది. వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై విశ్వాసం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని 1వ వార్డు కుడగూడలో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బస్తీలలో సుస్థిని పోగొట్టేందుకు దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు వారి బస్తీలోని ప్రభుత్వ వైద్య సేవలను అందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యము, 120 రకాల పరీక్షలు, మందులు అందుతున్నాయని అన్నారు. బస్తీ దవాఖానాలో డాక్టరు, నర్సుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. సార్ కిరణ్ సార్ ఉండే వెళ్ళిపోయారా డాక్టర్ గారు చోరు భాయ్ కొంచెం నిలబడు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చూడాలి బీట్ ఎక్కువైంది. బస్తీ దవాఖానాలు నమస్కారం. ఈరోజు సూర్యాపేట పట్టణంలో
ఇప్పుడు ఒకటో వాటిలో బస్తీ దవాఖానను ప్రారంభం చేసుకోవడం జరిగింది. బస్తీ దవాఖానలతోనే పట్టణ ప్రాంతాల ప్రజలకి, పట్టణ ప్రాంతాల్లో కూడా మారుమూలలో ఉండి బస్తీలలో ఉన్న ప్రజలకి మంచి ఆరోగ్య సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, తెలంగాణ తీసుకున్న అనేక చర్యల వల్ల, పథకాల వల్ల ఒకవైపు ప్రభుత్వ వైద్యంతో పాటు, ప్రభుత్వ విద్యతో పాటు ప్రభుత్వ వైద్యం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇవాళ ఈ కూడా ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖాన కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్టర్ను, స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ వైద్య సౌకర్యాలని అందుకోవాలని చెప్పి, తప్పకుండా ప్రభుత్వం వైద్యం మీదనే ప్రజలు ఆధారపడాలని, ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వారి జేబులా చేసుకుని అక్కర లేకుండా తప్పకుండా ప్రసూతుల విషయంలో కావచ్చు, ఇతర చిన్న చిన్న అనారోగ్యాల విషయంలో కూడా కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సూర్యాపేటలో కూడా మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. అన్ని రకాల సేవలను కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దాదాపు 120 రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైద్య పరీక్షలకు సంబంధించి వీటన్నిటి కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో తీసుకురావాలని ఆశయాన్ని బీసీల పేరు ఎత్తే అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచిన్నబాబు విమర్శించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇదేమి కర్మ రాష్ట్రంలోని బీసీలకు అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ రామచిన్నబాబు మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించి ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేపట్టారని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్ గా తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తమను బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా మార్చారని విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జయహో బీసీ అని విజయవాడలో ఒక వేదిక ద్వారా బీసీలందరినీ ఒక వేదిక తేవాలని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీము ఈరోజు చేసినటువంటి, అసలు బీసీలు పేరు ఎత్తే అర్హత కూడా మీ వైసీపీ పార్టీకి లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నందం సుబ్బయ్య హత్యకాండ నుంచి, పల్నాడు జిల్లాలో చంద్రయ్య హత్యకాండ నుంచి అనేక మంది బీసీ నేతల మీద హత్యలు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కానీ నోరు మెదపలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి టీంకు, మీరు రాష్ట్రాన్ని 5 విభాగాలుగా విభజించి సొంత సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని బీసీలను చిన్న చూపు చూస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, బీసీ మంత్రులంతా ఇప్పటికన్నా బయట రండి. మీరు ఎవరి కిందనో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అపాయింట్మెంట్ పెట్టుకోలేని దుస్థితిలో ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీలు ఉన్నారు. నువ్వు కులాలేమో 56 కార్పొరేషన్లు వేసావు, 3.5 సంవత్సరం అయింది. ఇంతవరకు కుర్చీలు కానీ వాళ్ళకు వేదికలు కానీ ఇంతవరకు ఇవ్వలేదు, ₹1 నిధులు ఇవ్వలేదు. అంటే బీసీలు, నీకు తెలుగుదేశం పార్టీ బీసీలను బ్యాక్ బోన్ క్లాసులు చేసినట్టు ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రాష్ట్రంలో యావత్తుండే బీసీ కుల సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అపూర్వ స్వాగతం తెలియజేస్తూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. లింగ వివక్షత లేని సమాజం నిర్మాణం కోసం ఏహెచ్టీయూ జిల్లా ఇన్ఛార్జి దాసు ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల లింగ వివక్షత చూపరాదని, మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించి సమాజంలో ఎదగనివ్వాలని ఎస్పీ సూచించారు. జాతీయ ఉద్యమంలో భాగంగా వికారాబాద్ జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ విభాగం ఆధ్వర్యంలో బీజేఆర్ చౌరస్తా నుండి ఎంఆర్పి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేతులకి నమస్కారం చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే మహిళలు హక్కులు అన్ని మనం పేపర్ల వరకు సభల వరకే ఉంటుంది. ఎందుకంటే రోజు చూస్తున్నాం మనం పేపర్లలో, ఏ చూసినా 6 నెలల పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా లేడీస్ మీద అంటే అత్యాచారాలు అవి ఇవి అని చెప్పేసి చాలా చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత షీ టీమ్స్ అని చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టింది. 1098 అని చెప్పేసి ఇంత మంచి అంటే 100కి డయల్ చేసి ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు. ఇలాంటివన్నీ అంటే మన లేడీస్ సేఫ్టీ కోసం పెట్టినాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని ఇంత మంచిగా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటివి యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా అంటే మీకనే కాకుండా సెక్సువల్ హరాస్మెంట్ కానివ్వండి, బాల వివాహాలు కానివ్వండి, పక్క ఇంట్లో కానీ, మీ గల్లీలో కానీ, మీ ఊర్లో కానీ ఎక్కడ ఉన్నదని ఈ నంబర్లకి కాల్ చేస్తే తొందరగా ఇమ్మీడియట్ గా స్పందిస్తారు. సో మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి చాలా చూస్తున్నాం అంటే ఇప్పుడు స్కూళ్ళలో కూడా మంచిగా నేర్పిస్తున్నారు. అంటే అపరిచితులతో ఎవరితో కూడా ఏది చెప్తే అది వినద్దు, వాళ్ళతో పోవద్దు అని చెప్పేసి. అంటే మేము చిన్నప్పుడు అలాంటివైతే ఏం చెప్పుకోకుండా ఇప్పుడు చాలా అంటే పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నారు. సో మీరు కూడా అంటే కొంచెం వయసులో ఉన్నారు కాబట్టి మీరు చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ చేయండి. ఇది చాలా మంచిగా తీసుకెళ్ళాలి ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. కాలినడకన కైలాస్ టెంగ్డి లింబాజీ మహారాజును ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో నిర్మల్, బోధ్ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. Thank you.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. పల్లకి సేవ మండల కేంద్రంలోని పురవీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ వీధి వీధిలో ఉత్సవమూర్తి అయ్యప్పను ఊరేగింపుగా ఆరట్టు పల్లకి సేవ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో పడి పూజ, అన్నదాన సత్రం ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని స్వాములు కోరారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోకుండా మరో 26 కులాలను బీసీలో చేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలని, లేకుంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. రాజ్నాథ్ సింగ్ గారు ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పారు. 2021 బీసీ జనగణన ఉండదు, అందులో గణన తీసుకుని చెప్పిండు. కానీ ఎలక్షన్లు అయిపోయిన 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రమే ఆ అంశాన్ని పట్టించుకోలేదు.
అదే రకంగా సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్లు కూడా మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ బీసీల ఈ రాష్ట్రంలో కూడా బీసీలు ఎంతో మంది ఉన్నారనేటువంటి విషయము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా స్పష్టంగా ఉంది. మనం ఒకసారి కనుక మనం పరిశీలించేది ఉంటే తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు 69%. ఇటీవల ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏదైతే ఇటీవల నిర్ణయించినటువంటి రిజర్వేషన్ల శాతం 74% అనేటువంటి విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. అదే రకంగా జార్ఖండ్ ప్రభుత్వం కూడా 64% కూడా రిజర్వేషన్ పెంచుకున్నది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఏదైతే 1992లో ఇందిరా సహాని కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టే చెరిపేసింది. అంటే రిజర్వేషన్లు 50% మించి ఉండొచ్చు అనేటటువంటి విధంగా తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే మీకు 50% క్యాప్ అనేది ఇప్పుడు లేదు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈడబ్ల్యూఎస్ ద్వారా 50% క్యాప్ అనేది పోయింది. మరి చూస్తే తమిళనాడు 69%, ఛత్తీస్గఢ్ 74%, జార్ఖండ్ లోపల 64% ఉన్నటువంటి రిజర్వేషన్ మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల మీ దగ్గర ఉన్నాయి. అదే రకంగా దేశం లోపల కూడా సైమన్ కమిషన్ దగ్గర నుంచి 1932 నుంచి కూడా లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ లెక్కలను ఆధారంగా చేసుకొని 50% సీలింగ్ లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో అదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ జనాభా 52% అనుగుణంగా బీసీ రిజర్వేషన్ పెంచడానికి మీకు వచ్చినటువంటి సమస్య ఏందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఇది మాత్రమే కాకుండా ఏ రకంగా అయితే ఎస్సీలకు ఎస్టీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నాయో ఆ రకంగా బీసీలకు కూడా పొలిటికల్ రిజర్వేషన్ రావాలి. ఏదైతే మండల్ సూచించినటువంటి విధంగా ఇక్కడ 40 ఉత్తర్వులలో 40 ఈ గైడ్ లైన్స్ లో కేవలం 2 విద్య ఉద్యోగం అనేటటువంటి అంశాలను ఆర్టికల్ 15-16లో సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ 4 లో మాత్రమే వాటిని చేర్చి విద్యా ఉద్యోగం వరకే బీసీలను పరిమితం చేశారు. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఏంటంటే వాళ్ళకు రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కల్పించారు. మరి బీసీలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్ ఎందుకు కలిపారు అనేటువంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సి మేము కోరుతున్నాం. దీంతో పాటు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏదైతే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ వాళ్ళు చాలా సూక్ష్మంగా ఈ యొక్క కులాలను పరిశీలన చేసి సరైనటువంటి ప్రాతిపదికతోని కలపాలనా లేదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించమని రాజ్యాంగ సవరణ 127 ద్వారా ఏదైతే మన పార్లమెంట్ సూచించింది. అంతేగాని రాజకీయ అవకాశాల కోసం అవసరాల కోసం ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి బీసీలలో వేయమని చెప్పేసి సీటింగ్ కరెక్ట్ ఉందా? అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలము వాడేపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 పూరేళ్లు దగ్ధం కాగా గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో ఆనంద్ నగర్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి పోలీసులకు చుక్కలు చూపించాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు అతడు నిరాకరించాడు. పోలీసులు ఎంత వారించినా అతడు టెస్ట్ కు ససేమిరా అంటూ చాలా సేపు సతాయించాడు. చివరికి పోలీసులకు సహకరించాడు. ఇవి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుజరాత్ లో ఘన విజయంతో కాషాయ దళం సంబరాలు. బాణాసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్న నగర బీజేపీ నాయకులు. కిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన శశికళ. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఘటన. బస్తీల సుస్థిని పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు. సూర్యాపేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. బీసీల పేరు ఎత్తే అర్హత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏపీ ప్రభుత్వంపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచిన్నబాబు విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.